ఇటువంటి వాళ్ళ యాటిట్యూడ్. ఒక్క నిమిషం కాసిం గారు, మనం పృథ్వీరాజ్ గారితో కూడా మాట్లాడదాం. యా, పృథ్వీరాజ్ గారు, గుడ్ ఈవినింగ్. యా, గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ భాయ్. యా, ఇది రేవంత్ రెడ్డి గారిని సంబంధించి మాట్లాడిన మాటలు మీరు విన్నారు. ఇప్పుడు నేను మళ్ళీ ప్లే చేశాను కూడా. దీని మీద జరుగుతున్న చర్చ మీ నోటీస్కి వచ్చే ఉంటుంది. గడిచిన 2-3 రోజులుగా చర్చ జరుగుతోంది కదా. ముఖ్యమంత్రిని అంటే కూడా ఎందుకు తెలంగాణ నాయకులు కానీ అన్ని పార్టీలు, ఆ పార్టీ ఈ పార్టీ లేదు ఎక్సెప్ట్ కాంగ్రెస్, ఎందుకంటే వాళ్ళ ముఖ్యమంత్రి కూడా వాడు ఎలాగో రియాక్ట్ అయినారు, కేసు పెట్టినారు అనుకోండి. రాజకీయ పార్టీల నాయకులు కానీ, పార్టీలుగా కానీ, లేదా తెలంగాణ వాదులుగా కానీ, మేధావులు కానీ ఎందుకు దీని మీద స్పందించలేదు అనే చర్చ జరుగుతోంది 2-3 రోజులుగా. సో దీని మీద మీ ఇనిషియల్ రియాక్షన్ ఏంటి? ఆ బయట మీద కూడా మీ స్పందన ఏంటి, అతను మాట్లాడిన మాటల మీద? యా, 100% అతను నాగేశ్వర్ యాదవ్ అంటేనే మాట్లాడింది అబ్జెక్షనబుల్ మాటలే. నాగార్జున అంటేనే మాట్లాడింది 100% ఆబ్జెక్షనబుల్ మాటలే. కానీ ఒక్కటి ఏంటంటే నిజంగా వాస్తవం కూడా ఈ మధ్యకాలంలో చూస్తుంటే నాకు కూడా చాలా అసలు ఏంది భాష ఎటుపోతుంది, మరీ సోషల్ మీడియాలో పోస్టులు కావచ్చు, ఇదంతా చాలా నాకైతే యాక్చువల్గా చాలా బాధ అవుతున్నది. అంటే మోస్ట్ ఫిల్తీ లాంగ్వేజ్ నా జీవితంలో కూడా ఎన్నడూ ఎవరి దగ్గర విననటువంటి భాష సర్క్యులేషన్లో ఉంది. చాలా ఓపెన్గా మాట్లాడుతున్నారు కొంతమంది వీడియోలు పెడుతున్నారు, నరుకుతాము, సంపుతాము, ఈ భాషలు మాట్లాడుకుంటా, మీ ఇళ్ళకి వెళ్ళి ఆడోళ్ళని ఎత్తుకపోతాము, రేపులు చేస్తాము, చాలా ఉన్నాయి. నా దగ్గర కూడా మెసేజ్ చాలా ఉన్నాయి. ఈ భాష అంతా వింటుంటే నాకు అసలు ఎటుపోతుంది ఇది అనేది నాకు నేను చాలా డిస్టర్బ్ అవుతున్నా. ఏ మాటకు ఆ మాట ఉన్నది చెప్తున్నా. అవతల సైడ్ అనగా ఇటు సైడ్ కానీ ఇప్పుడు ఎవరికైనా కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. మన తల్లులను, చెల్లెలను, అక్కలను అందరిని అంటుంటే కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఎస్, ఇప్పుడు అది ఆబ్జెక్షనబుల్, అతని మీద చేయాల్సిందే. ద సేమ్ వే నేను ఏమంటున్నా అంటే ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ కొంత బాగా టంగ్ స్లిప్ అవుతున్నాడు. తన కూడా కావద్దు. పీసీసీ అయినప్పుడు మనం చూసినాం తొండలు, లాగులు, ఇవన్నీ నిన్న మొన్నటి భాష కూడా. పాలిటీషియన్స్ ఆల్ పొలిటికల్ పార్టీస్లో ఉన్నారు. మళ్ళీ అట్లా ఈవెన్ బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. అనివార్యంగా అక్కడక్కడ ప్రజా సంఘాలలో కూడా మాట్లాడాల్సిన పరిస్థితి. మనకి ఇదే భాష అర్థమవుతుందో అని లెక్క. ఇప్పుడు మూసీ సుందరి అదే చాలా ఘోరము. ఇప్పుడు సరే సపోజ్ ఇప్పుడు నేను అన్నా మైత్రివనంలో ఎన్టీ రామారావు విగ్రహం పెట్టేటందుకు నాకు ఆబ్జెక్షన్ లేదు అనుకోండి. నేను ఆ స్టేట్మెంట్ ముందే ఆయన అక్కడ చెప్పే ముందే ఎవడన్నా పెద్ద ఆయన విగ్రహం ఇక్కడ పెడతందుకు ఎవడన్నా వ్యతిరేకిస్తే వాడిని మూసిలేసి తొక్కుతా అన్నాడు. సో ఇప్పుడు అనివార్యంగా నా బోటోనికి ఏమైందా సరే నువ్వు తొక్కుతా అంటారు, నేను ఎందుకు వ్యతిరేకిస్తున్నా అనేది అన్నీ చర్చకు వస్తావా అని చెప్పని అడిగినాం. సరే రా, నేను తొక్కించుకున్నది రెడీగా ఉన్నాను. ఈ భాష రేవంత్ రెడ్డి దగ్గర కూడా వస్తున్నది. ఇది ఏమైపోతున్నది అంటే అది ఒకటే కాదు. ఇప్పుడు లేటెస్ట్ అయితే ఎవరన్నా సంపి ఆ రక్తాన్ని చేన్లల్లో వేస్తాము, వాళ్ళ కొవ్వు కరుగుతుంది, దాంతో పంటలు పండుతాయి అనే స్టేట్మెంట్ కూడా ఆబ్జెక్షనబుల్ స్టేట్మెంట్ అది బాగా. సో సేమ్ అట్లనే వీళ్ళు కూడా బీఆర్ఎస్ వాళ్ళు కూడా అట్నే మాట్లాడుతారు. సో ప్రజలల్లో పృథ్వీ వాస్తవం నేను కాదని అంటలేదు. నేను అది దాన్ని తెలంగాణ యాసకు కూడా పెట్టి దాన్ని ప్రొజెక్షన్ చేసింది చాలా మంది. అంటే ఇది ఒకటే కాదు కదా, సినిమాలలో గుండాగిరి, నా పేరు యాదగిరి, నేను ఉండేది భువనగిరి, చేసేది దాదాగిరి, ఇవన్నీ భాషలన్నీ కూడా సినిమా సైడ్కి వెళ్ళి వచ్చినాయి. ఇవన్నీ వచ్చినాక దాన్ని బరాబర్ కొంత లీడర్షిప్ మిస్టేక్ ఉంది. సో ఇదేంటంటే అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అంశం ఇది. సో మాట్లాడేటప్పుడు ఈ భాషలు ఇప్పుడు ఆయన ఏమవుతుందంటే చాలా ఒట్టిగా టైంపాస్కి మాట్లాడే కాడికి వస్తున్నది. ఇది ఎట్లుండదంటే చిన్నది, ఇప్పుడు మీరు మాట్లాడింది ఒక బిట్టు పెట్టి మీరు బూత్ మాట్లాడినట్టుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఆ లైవ్లు పక్కకు పెట్టి ప్రెస్ మీట్లలో ఎం కొడుకులు, ఎల్ కొడుకులు, ఏందండి ఇది? ఒక యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇప్పుడు నిన్న కాక మొన్న ఒక 4 రోజుల కింద ఆయనకు ఆబ్జెక్షన్ ఉన్నది. యాదగిరిగుట్టకు సంబంధించినటువంటిది ఒక ఈశ్వరమ్మ యాదవ్ అనట ఆమె అపాయింట్మెంట్ ఆబ్జెక్షన్ ఉన్నది. ఉంటే నువ్వు పోయి కొట్లాడాల్సింది ఎవరిని? పీసీసీతో కొట్లాడు, నువ్వు ముఖ్యమంత్రితో కొట్లాడు, ఇంకో ఆమె డైరెక్ట్గా బోషిడి ఏమంటాడా అండి? ఏంది ఈ పదజాలం? ఏంది? ఒక యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంటే ముఖ్యమంత్రి అట్లే ఉన్నాడు కాబట్టి నీ పార్టీ క్యాడర్ అట్లే ఉండాలి. అబ్జెక్షన్ ఉంటుంది ఎందుకు? ఇదేంటంటే పృథ్వీ, ఇది విత్ ఇన్ ది తెలంగాణ భాష ఎక్కడ మాట్లాడినా తప్పే. ప్రొఫెసర్ గారు కాసిం గారు చెప్పినట్టు ఆ రాష్ట్రంలో మాట్లాడినా, ఈ రాష్ట్రంలో మాట్లాడినా, ఏ రాష్ట్రంలో మాట్లాడినా భాష ఎవరు ఎట్లాంటి దరిద్ర భాష మాట్లాడితే తప్పే. కాకపోతే విత్ ఇన్ ది తెలంగాణ ఎస్ డెఫినెట్గా చర్చకు రావాలని మీరన్నా లేకపోతే ఇంకొకరన్నా చర్చకు కూర్చోవాలనుకోవడం తప్పు కాదు, సవాళ్ళు తప్పు కాదు, బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పుకోవడం ఇటువంటివి ఓకే. విత్ ఇన్ ది తెలంగాణ మాట్లాడుకోవడం ఒక ఎత్తు. ఆ మధ్య పవన్ కళ్యాణ్ ఎపిసోడ్లో ఎంత సీరియస్ వార్ నడిచింది, గడిచిన ఒక వారం రోజులు నడిచింది కదా అంతా కూడా.
ఇప్పుడు ముఖ్యమంత్రి విషయంలో ఇంత జరిగితే ఎవరు స్పందించలేదు అనేది తెలంగాణలోనే జరుగుతున్న చర్చ. నేను ఒకటే క్లియర్గా వెంకటకృష్ణ గారు క్లియర్గా చెప్తున్నా, ఎక్కడ జరిగినా ఎవరి గురించి జరిగినా చర్చ తెర మీదకి వస్తుంది, రావాల్సిందే. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న చెప్పదలుచుకున్నా. ప్రజలకు కూడా, అక్కడ ప్రజలకు ఇక్కడ ప్రజలకు చెప్పేది ఏంటంటే, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మీద ఒక వారం రోజులు దండయాత్ర చేసింది. ఆయనను హత్య చేస్తామని, నీ భార్య అని, బిడ్డ అని అడ్డమైన బూతులు మాట్లాడిన తర్వాత నేను ఒక రౌండ్ టేబుల్ పెట్టిన. ఇదంతేంది, ఆయన కూడా చాలా మందికి చెప్పుకొని ఒక్కడనే నా గురించి మాట్లాడతలేడేంది, నా సపోర్ట్గా అని డీజీపీ దగ్గర పోయి ఆల్మోస్ట్ సరెండర్ అయింది. అయిన తర్వాత ఆ భాష మీదే మాట్లాడినాం తప్ప అఫీషియల్ హ్యాండిల్స్లో కొన్ని పొలిటికల్ పార్టీస్ తన మీద, ఇప్పుడు ఆ మాట్లాడే విధానంలో కూడా మీరు నిజాం దగ్గర మీ ఆడోళ్ళు అంటే నేను చెప్పలేను కొన్ని మీరు ఆ రోజున నాగేశ్వర్ గారి దీని విషయంలో అటువైపు నుంచి వచ్చిన రిటాలియేషన్ కి మీరు దాన్ని ఖండించారు, రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టినారు. అయితే ఒకటి ఇక్కడ ఇది కూడా ఒకటి ఉంది పృథ్వీ, మీతో ఉన్న సన్నిహిత్యంతో చెప్తున్నా నేను, ఆ రౌండ్ టేబుల్ మీటింగ్ లో కొంతమంది మాట్లాడిన భాష చాలా హేయమైనది. అది మీరు అక్కడే ఖండించాల్సింది. నేను కాదని చెప్తలేను. నేను దాని ఏ భాష ఎవరు మాట్లాడిన, అటోలు ఇటు మాట్లాడి ఇటు అటు మాట్లాడి, నేను మిమ్మల్ని అన్నా మీరు నన్ను అన్నా, ఆ భాష ఆబ్జెక్షనబులే. సభ్య సమాజం నన్ను కూడా హర్షించదు, మిమ్మల్ని కూడా హర్షించదు, ఎవరిని హర్షించదు. నేను ముఖ్యమంత్రిని అంటున్నాను కదా, ఇప్పుడు ముఖ్యమంత్రి నీ భాష కూడా మార్చుకోమని చెప్తున్నాం కదా. ఎవరిని హర్షించే మార్చాల్సిన, అరే ఎట్లా అండి ఆడపిల్లలను డ్రెస్సులు తీసేసి గోవాల బీచ్లలో ఉన్నట్టుగా ఆడపిల్లలను జర్నలిస్టులను ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఏంది ఇది, ఎవరు చేస్తున్నాడు, ఏం జరుగుతుంది, దీని మీద తొక్కాలి కదా. ఏమైపోయిందంటే అన్ఫార్చునేట్లీ ఇది పొలిటికల్ లీడర్స్ నుంచి స్టార్ట్ అయ్యి కిందికి పర్కులేట్ అయింది. ఇదే కరెక్ట్ ఏమో, 100% మన నాయకులు మనకు చెప్తారు కదా ఇదే కరెక్ట్ ఏమో అనే దీంట్లోకి వెళ్ళిపోతున్నారు అందరూ. నాయకులు మాట్లాడేది సెకండ్ గ్రేడ్ లీడర్షిప్ మాట్లాడుతుంది. 100%. నేను మీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్, యాజ్ ఎ మీడియాగా, నేను కూడా మీడియాకి వెళ్ళి వచ్చినా, మనకు తెలుసు కదా, మన ఛానల్లో కూడా ఒక ప్రెస్ మీట్ కు సంబంధించినటువంటిది ఎం కొడుకులు అని మాట్లాడిన పదాన్ని మన దాంట్లో కూడా టెలికాస్ట్ అయింది. నేను చూసి నాకు బాధ అనిపించింది. అరే వీకే వై ఉన్నాక ఈ భాష వచ్చుడే, మనం కూడా మన సైడ్ చాలా అయితే మీరు ఇప్పుడు అన్నదాన్ని నేను గుర్తుపెట్టుకుని మళ్ళీ మాట్లాడతాను ఇదే డిబేట్ లోనే దాని విషయంలో. అది ఏ సందర్భంలో వచ్చిందో ఇన్ఫాక్ట్ నా నోటీస్ లో కూడా లేదు. అది నా నోటీస్ లోకి వస్తే అసలు నేను కానీ మా ఎండి గారు కానీ ఒక్క 1% కూడా